బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నోరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నోవాహుకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇక్కడే ఉంది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు. అంటే అది వరకు వర్షం చూడలేదా? చూసిండ్రంట. బైబిల్లోనేమో అది వరకు చూడని సంగతులు, అది వరకు చూడని సంగతులు అని రాయబడ్డది. అది వరకు చూడని సంగతులను బట్టి వీళ్ళంతా ఏం చేసినారు అంటే దేవుని అందరి భయభక్తులు అనేవి కలిగి ఉన్నారు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఆదికాండము అది వరకు చూడని సంగతులు అన్నాం కదా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమండలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. దేవుడిని యెహోవా ఏం చేయలేదంట? వాన కురిపించలేదు. వర్షం అంటే ఎట్లుంటుందో అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. అంటే పైన ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, అక్కడి నుండి ఆ మేఘాలలో నుండి నీళ్లు భూమి మీద పడుతాయి అనే సంగతి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు నోవాహు వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? వెరీ గుడ్. 5వ అధ్యాయము 25వ వచనము ఆదికాండం చూడండి. మెతూషెల 187 బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత 782 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. సో మెతూషెలకి ఎవరు పుట్టినారు అంటే లెమెకు పుట్టినాడు. 28వ వచనం 5:28. 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. 182 ఇయర్స్ బ్రతికిన తరువాత లెమెకుకి ఒక కుమారుడు పుట్టినాడంట. ఆ యొక్క కుమారునికి ఏమని పేరు పెట్టినారు అంటే నోవాహు అనే పేరు పెట్టినారు. ఇప్పుడు బైబిల్లో ఎంతమంది లెమెకులు ఉన్నారు? ఏం సార్? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 18వ వచనం. కయ్యూను లైన్లో నుండి వచ్చిన లెమెకు ఒకతను ఉన్నాడు. దాని తర్వాత కయ్యూను తర్వాత ఏమి అంటే ఆదికాండము 4వ అధ్యాయము ఆఖరి వచనంలో ఏమి అంటే ఆదాంకి ఇంకో కుమారుడు పుడతాడు. ఆ యొక్క కుమారుడికి కూడా ఏమి అంటే ఏమని పేరు పెట్టినాడు? ఒక్క నిమిషం. ఎనోషు నుండి కూడా ఏమి అంటే ఒక ఎనోషు లైన్లో నుండి కూడా ఒక లెమెకు అనేది ఒక 4వ అధ్యాయము 18వ వచనం. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మధుషాయేలును కనెను. మధుషాయేలు లెమెకును కనెను. ఇది కయ్యూను లైన్లో నుండి వచ్చిన వంశం. కయ్యూను లైన్లో నుండి వచ్చిన కయ్యూను యొక్క సంతతి. సో కయ్యూను లైన్లో నుండి వచ్చిన లెమెకు ఒక అతను ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదవండి. ఆదాము మరలా
తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలును ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. సో షేతు లైన్ లో నుండి వచ్చిన లెమెకు ఇంకొక పర్సన్ చదవమ్మా. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైనది. సో కాబట్టి కయ్యూను లైన్ లో నుండి వచ్చిన లెమెకు అతను, అండ్ షేతు లైన్ లో నుండి వచ్చిన లెమెకు ఇంకొక అతను. సరే, కయ్యూను లైన్ లో నుండి వచ్చిన వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు, వాక్యంలో అవన్నీ ఏమీ లేవు. సో షేతు లైన్లో నుండి వచ్చిన వ్యక్తుల యొక్క పేర్లన్నీ ఈ 5వ అధ్యాయంలో ఉంటాయి. సో కాబట్టి షేతు లైన్లో నుండి దాని తర్వాత ఎనోషు వచ్చినాడు, ఎనోషు తర్వాత కేయినాను ఉన్నాడు, కేయినాను పుట్టిన తర్వాత మహలేరు పుట్టినాడు, మహలేరు పుట్టిన తర్వాత ఏరేలు పుట్టినాడు, ఏరేలు పుట్టిన తర్వాత హానోకు పుట్టినాడు, హానోకుకి మెతుషెలా పుట్టినాడు, మెతుషెలాకి లెమెకు పుట్టినాడు. ఈ లెమెకు పుట్టిన వ్యక్తే నోవాహు. కాబట్టి బైబిల్లో 2 లెమెకులు ఉన్నారు. ఆ 2 లెమెకులలో షేతు సంతానం నుండి వచ్చిన లెమెకు యొక్క కుమారుడు ఎవరు అంటే నోవాహు. ఇప్పుడు లెమెకు అనే పేరుకు అర్థం ఏంటి అంటే స్ట్రాంగ్, లేకపోతే పవర్ఫుల్ అని అర్థం. మైటీ మ్యాన్ అని అర్థం. సో ఈ పేరు యొక్క అర్థాన్ని బట్టి నీకు నాకు అర్థమయ్యే సంగతి ఏంటి అనంటే, మనమందరం కూడా ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. సో కాబట్టి ఈ లెమెకు ఏం చేసినాడు అంటే ఆయన 777 ఇయర్స్ బ్రతికినాడు అంట. నోవా వాళ్ళ డాడీ, నోవా వాళ్ళ నాన్న ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 777 ఇయర్స్. అన్ని బ్రతికిన తర్వాత అంటే ఈ 777 ఇయర్స్ నుండి 182 ఇయర్స్ మనం మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 595 ఇయర్స్ వస్తుంది. 500 అంటే నోవా పుట్టిన తరువాత 595 రోజులు ఏం చేసినాడు అంటే ఈ లెమెకు బ్రతికినాడు. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చెప్తున్నారంటే, ఇప్పుడు నోవా యొక్క కథ చూడండి ఎట్లున్నది. నోవా దగ్గరికి రండి. ఒక్క నిమిషం అమ్మా. 6:3 ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు అవుతున్నా నేను. సో కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆయుష్ని తక్కువ చేసేసినాడు. సో ఎంత ఎక్కువగా బ్రతికినా సరే ఇకపై నుండి ప్రజలు 120 కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకరు అని దేవుడు ఆ యొక్క మనుషుల యొక్క ఆయుష్ని ఆ 120 సంవత్సరాల వరకు పెట్టినాడు అనమాట. సో ఈ వచనాన్ని బట్టి చాలామంది వాక్యం చెప్పే వాళ్ళు ఏమంటారంటే, నోవాహు ఓడ తయారు చేయడానికి 120 సంవత్సరాలు టైం పట్టింది ఏమో. 120 ఇయర్స్ నోవా ఏం చేసినాడు అంటే ఆ యొక్క ఓడని తయారు చేసినాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహు 500 ఏళ్ళు కలవాడై షేమును, హామును, యాఫెతును కనెను. నోవాహు 500 ఏళ్ళు కలవాడై షేమును, హామును, యాఫెతును కనెను. సో మనం చూసిన సంగతి ఏంటంటే, లెమెకు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవాహు పుట్టినాడంట. అంటే తండ్రికి కొడుకుకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 182 ఇయర్స్. ఇప్పుడు నోవాహుకు 500 ఇయర్స్. నోవాహుకు 500 ఇయర్స్ అంటే లెమెకుకు ఎన్ని ఇయర్స్? 682. వెరీ గుడ్. సో 682 ఇయర్స్. లెమెకుకేమో 682 ఇయర్స్, నోవాహుకేమో 500 ఇయర్స్. నోవాహు యొక్క పిల్లలు ఏమి అంటే షేము, హాము, యాఫెతు. వీళ్ళని కూడా లెమెకు చూసినాడు. సో ఇప్పుడు నోవాహుకు 500 సంవత్సరాలు వచ్చిన తర్వాత, సో అంతకుముందే మనం చూసినాము 6వ అధ్యాయము 3వ వచనంలో ఏమి అంటే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉండి ఏం చెప్తున్నాడంటే,
నేను భూమిని శపించబోతున్నాను, భూమిని శపించేసినాను ఆల్రెడీ. సో కాబట్టి ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, నీ కొరకు నీ పిల్లల రక్షణ కొరకు నువ్వు ఒక ఓడను తయారు చేసుకో అని దేవుడు నోవాహుకి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఖాళీ 8 మందే లేరు. నోవాహు ఉన్నాడు, నోవాహు యొక్క భార్య ఉన్నది, నోవాహు యొక్క 3 పిల్లలు ఉన్నారు, ఇంకా నోవాహు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఆయన 777 సంవత్సరాలు బ్రతికినాడు మొత్తం. అంటే నోవా ఉన్నంత కాలం వరకు 595 ఇయర్స్ ఏమి అంటే ఈ యొక్క లెమెకు బ్రతికినాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా వస్తుంది. సో చెప్పేది ఏంటంటే ఈ లెమెకు యొక్క విశ్వాసము ఎంత గొప్పది అంటే అప్పటికే దేవుడు భూమిని శపించినాడు, అప్పటికే నెఫీలీయులు ఆ యొక్క భూమి మీద ఉన్నారు, వాళ్ళంతా బలాత్కారం చేస్తున్నారు, దేవుని ప్రజలను పాడు చేస్తున్నారు, దేవుని ప్రజలని చెడగొట్టేస్తున్నారు. అయినా సరే నోవాహు మాత్రం దేవుని దృష్టికి ఎట్లా కనిపించినాడంట? నీతిమంతుడు. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నోవాహు యొక్క నాన్న లెమెకు నోవాహుకు నేర్పించింది ఏంటి అంటే మనము ఆత్మీయంగా చాలా బలంగా ఉండాలా, మనము ఆత్మీయంగా దేవునిలోనే ఉండాలా, మనము ఆత్మీయంగా దేవుడు చెప్పిందే చెయ్యాలా. లోకములో లోకస్తుల మాటలు అసలు మనము పట్టించుకోవద్దు. లెమెకు నోవాహుకు ఇవన్నీ నేర్పించినాడు. ఒక తండ్రి తన పిల్లలకి దేవుని గురించిన వాక్యం నేర్పించినాడు. ఒక తండ్రి ఆయన కుమారుడికి ఏమి అంటే పరిస్థితులను చూసి ఆయన తిట్టుకోవడం కానీ, దేవుని దూషించడం కానీ, లేకపోతే దేవునికి విరుద్ధంగా మాటలు మాట్లాడడం కానీ అటువంటివి అసలు చేయలేదు. లెమెకు యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆయన పరిస్థితులను చూసి భయపడలేదు, కానీ ఈ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు అనే విశ్వాసంతో ఆయనకు పుట్టిన కుమారుడికి నోవాహు అని పేరు పెట్టినాడు. ఇకపై నుండి దేవుడు మనకు నెమ్మది అనుగ్రహిస్తాడు. ఈ పరిస్థితులను మనం అసలు చూడము, ఈ పరిస్థితులలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు అని ఆ యొక్క లెమెకు ఏం చేసినాడంటే ఆయన కుమారుడికి విశ్వాసమును బట్టి ఆయన కుమారుడికి నోవాహు అని పేరు పెట్టాడు. మన వాక్యంలో చదివినాం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి ఏమి అంటే తన ఇంటి వారి రక్షణ, దేవుని యందు భయభక్తులు గలవాడై ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ ఇంటి వారి రక్షణ కొరకు ఆయన ఒక ఓడను సిద్ధం చేసుకున్నట్టు మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో కాబట్టి 7వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం. ఆ జల ప్రవాహము భూమికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఇయర్స్. ఇప్పుడు నోవాహుకు 600 ఇయర్స్ అంటే వాళ్ళ నాయనకి ఎన్ని ఇయర్స్? 782. వెరీ గుడ్. ఆయన బ్రతికిన దినాలన్నీ ఎన్ని దినములు? 777. సో కాబట్టి ఓడ తయారు చేసుకుని అంటే కుమారుడు యెహోవా స్వరము విన్నాడు, యెహోవా స్వరానికి లోబడి ఆయన ఓడ తయారు చేసుకుంటా ఉన్నాడు. అంటే ఈ తండ్రి కూడా చూడలేడు? ఈ తండ్రి సహాయం చేసినాడా చేయలేదా? ఈ తండ్రి కుమారుడిని చూసి ఏమి అంటే నా కుమారుడు దేవునిలోనే ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట వింటున్నాడు అని ఏమి అంటే చాలా సంతోషించినాడు. సో కాబట్టి అంటే నోవాహు ఓడ తయారు చేసుకునేటప్పుడు నోవాహుకు దొరికిన సపోర్ట్ ఏంటి అంటే తండ్రి యొక్క సపోర్ట్ అనేది నోవాహుకి దొరికింది. సో కాబట్టి నోవాహు 600 ఇయర్స్ కదా. సో నోవాహుకి 600 ఇయర్స్ వచ్చినప్పుడు భూమి మీదకి వర్షం అనేది వచ్చింది. సో కాబట్టి లెమెకు చనిపోయింది ఎప్పుడు అంటే నోవాహుకి 595 ఇయర్స్ వచ్చినప్పుడు లెమెకు చనిపోయాడు. సో తండ్రి లేకపోయినా ఇంకా 5 సంవత్సరాలు నోవాహు ఏం చేసినాడు అని అంటే ఆ యొక్క ఓడని సిద్ధం చేస్తూనే వచ్చినాడు. సో ఇప్పుడు తండ్రి లేడు, సరే నోవాహు ఓడ తయారు చేస్తూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హేళన చేసినారంట. నోవాహు ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇన్ని కట్టెలు తీసుకొని వచ్చినావు, ఏమైంది, ఏం చేస్తున్నావు అని అంటే ఊరందరికీ
నోవా అదే చెప్పినాడట. ఆయన దగ్గరికి ఎంతమంది అయితే వచ్చినారో వాళ్ళందరికీ నోవా ఒకటే చెప్పినాడు, దేవుడు భూమి మీదకి వర్షం కురిపించబోతున్నాడు, 120 సంవత్సరాలు వర్షం పడబోతుంది, ఆ వర్షంలో మనం అందరము మునిగిపోతాము, మనం అందరము కూడా చనిపోతాము. దేవుడు నాకు మాట్లాడినాడు, ఓడ తయారు చేయమన్నాడు, నేను ఓడ తయారు చేస్తున్నాను, మీరందరూ కూడా ఓడలోకి. నోవా ఏం చేసినాడు? సరే, ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పిన సంగతి ఏంటి అంటే, నోవాకు మెంటలెక్కింది. నోవాకు ఏమెక్కింది? మెంటలెక్కింది. ఇప్పటి వరకు మేము అసలు వాన చూడనే చూడలేము, అసలు వర్షం అంటే ఏంటో మాకు తెలియదు, వర్షం అంటే ఎట్లుంటుందో మాకు తెలియదు, ఆ పైన నీళ్లున్నాయన్న సంగతి కూడా తెలియదు, ఏదో వర్షం వస్తుందంట అని ఈ నోవాహు ఏం చేస్తున్నాడు అంటే మెంటలెక్కి ఏమో తయారు చేసుకుంటున్నాడు. వాన వస్తుందంట. యాడికెంచి వస్తుంది వాన? 600 సంవత్సరాల సంధి చూస్తున్నాం మేము, 600 సంవత్సరాల సంధి అసలు వాననే పడలేదు, వాన అంటే ఏందో మాకు తెలియదు, ఇప్పుడు వాన వస్తుందంట, మనం అంతా మునిగిపోతామంట, చనిపోతామంట. నోవాహుకి మెంటలెక్కింది. నోవాహుకి మెంటలెక్కింది. ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా అలాగే హేళన చేసినారు. ఎవరు కూడా నోవాహు చెప్పిన మాట వినలేదు, ఎవరు కూడా నోవాహు మాటని అసలు లక్ష్య పెట్టలేదు. అసలు నోవాహు దిక్కు చూనేస్తున్నాడు, వాడేదో మెంటలో ఉన్నాడు, మెంటలో లేక ఏదో చేసుకుంటాడు, వాతో మనకెందుకు పొలపడి. సరే, ఇప్పుడు నోవాహుతో పాటు నోవాహు భార్య ఉన్నది, నోవాహు పిల్లలు ఉన్నారు. సరే, నోవాహు వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుడు చెప్పింది చేస్తున్నాను అని చెప్పేసి 120 సంవత్సరాలు 115 years ఆయన కూడా తయారు చేసినాడు. ఆయనకు సపోర్ట్ చేసింది ఎవరు అంటే సొంత భార్య సపోర్ట్ చేసింది, అండ్ పిల్లలు సపోర్ట్ చేసినారు, కోడలు కూడా సపోర్ట్ అనేది చేసింది. సో కాబట్టి నోవాహు యొక్క కోడళ్ళకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మా మామ ఇంతగానో కష్టపెడుతుంది మమ్మల్ని, అసలు నిజంగా వర్షం వస్తుందంటారా, అసలు ఇంతగానో కట్టెలు మోపిస్తున్నాడు, ఇంతగానో శ్రమ పడుతున్నాం నేను, అది అంత పెద్ద ఓడ 3 అంతస్తుల ఓడ తయారు చేయాలంట, అది ఎంత బరువు ఉంటుందో, ఇన్నిగానం కట్టెలు తీసుకొని వచ్చిండగా ఆ కట్టెలన్నీ కొట్టాలంట, చెక్కాలంట, నీట్గా ఆ యొక్క ఓడంతా తయారు చేయాలంట. మా మామ మమ్మల్ని ఏం చేస్తున్నాడు? మస్తు ఆశ పెడుతున్నాడు. మేము ఉండం నీకు అని మా పుట్టింటికి మేము మస్తు ఆశ పెడుతున్నాడు. మా మామకు మెంటలెక్కింది. ఊరు అంతా చెప్తుందే మేము అనుకున్నాం, కానీ మా మామకు నిజంగానే మెంటలెక్కింది. ఆ వాన పడదో ఎవరికి తెలియదు. ఇప్పటిదాకా ఎవడేస్తున్నాడు వాన? ఈ మామతో మేము ఉండమప్ప, మస్తు ఆశ పెడుతున్నాడు మా మామ. భయపడి నోవాహు కూడా అట్లా చేయలేదు. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ఒక ఇంటి యజమానుడు దేవుని చిత్తం చేస్తున్నాడు అని అంటే ఏమి అంటే కుటుంబ సభ్యులు కూడా ఆ యొక్క యజమానునికి సహాయ సహకారాలు అనేవి అందించాలి. అంతేగాని నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు, నువ్వు నిజంగా దేవుని స్వరం కరెక్ట్గానే విన్నావా, యెహోవా స్వరం కరెక్ట్గానే చేస్తున్నావా, దేవుని చిత్తం ఇది దేవుని చిత్తమేనా లేకపోతే సైతాన్ చిత్తమా, ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవా. కాబట్టి అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్న నోవాహు, సరే మరి భార్య అయితే సొంత భార్య కాబట్టి నోవాహుకు సహాయం చేసిందేమో అని మనం అనొచ్చు, కానీ చూడండి ఎట్లా సహాయం చేస్తారు. సో కాబట్టి నోవాహు కుటుంబం గురించి మనం తెలుసుకోవాల్సిన సంగతి కూడా అదే. అంటే నోవాహు యొక్క తండ్రి లెమెకు ఆయన ఆత్మీయంగా మనము బలంగా ఉండాలా అని చెప్పేసి చాలా బలవంతులుగా వాళ్ళు ఉన్నారు. లోకంలో ఉన్న లోకస్తులందరూ కూడా నోవాహు మెంటలెక్కింది అన్నా సరే ఆ లోకంలో లోకస్తుల మాటలు అసలు పట్టించుకోలేడు. ఆయన దేవుడు చెప్పిన మాట మాత్రమే పట్టించుకున్నాడు, దేవుని మాట మాత్రమే విన్నాడు. నేను దేవుని చిత్తం చేస్తున్నాను, దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుడు చెప్పింది కరెక్ట్గానే విన్నాను, దేవుని చిత్తమే చేస్తున్నాను అనే ఖచ్చితమైన నిశ్చయత నాకు ఉన్నప్పుడు లోకంలో లోకస్తులతోని నాకు అసలు పనే లేదు, లోకంలో లోకస్తుల మాట నేను అసలు వినలేదు. నోవాహు కూడా చేసింది అదే. ఊర్లో ఉన్న వాళ్ళంతా హేళన చేసినా సరే వాళ్ళ ఎవ్వరి మాటలు కూడా ఆయన పట్టించుకోలేదు. కనీసం అంటే నా యొక్క అనుభవాన్ని బట్టి, నేను వాక్యాన్ని ధ్యానించిన దాన్ని బట్టి ఏమి అంటే నోవాహు దేవుని దగ్గరికి వెళ్ళి బహుశా సెకండ్ టైం కూడా అడగలేడేమో, ప్రభువా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఇట్లా అంటున్నారు, నిజంగా వర్షం వస్తుందా, ఇంకోసారి కన్ఫర్మ్ చేయవా ప్లీజ్ అని అడిగేదని కూడా నేను. ఎందుకంటే నోవాహుకు దేవుడు అంటే భయం ఉంది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన.
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఏం చేసినాడు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆయన అదే ప్రకారంగా చేసినట్టు మనము ఏమి అంటే వాక్యంలో చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను కుటుంబంలో ఏ విధంగా ఉన్నాము అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన కాపాడెను. కాబట్టి నోవాహు 120 సంవత్సరాలు నీతిని ప్రకటించినాడు. నీతిని ప్రకటిస్తూనే ఉన్నాడు. అంటే ఆయన వెళ్ళి ప్రకటించట్లేదు, కానీ ప్రజలే ఆయన దగ్గరికి వచ్చినారు, వాళ్ళకి ఆయన చెప్పేసినాడు. నీతిని ప్రకటించిన నోవాహు. ఒకటి, నోవాహు కూడా తయారు చేస్తూ ఉంటే దేవుని కొరకు కాదు, తన రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఆయన ఓడ అనేది సిద్ధము చేసుకున్నాడు. సో ఆ సిద్ధం చేసుకునే క్రమంలో నోవాహు యొక్క తలంపు ఏంటి, నోవాహు యొక్క ఆలోచన ఏంటి అంటే, నేనొక్కడిని మాత్రమే రక్షణ పొందితే ఏం బాగుంటుంది, కనీసం ఎవరైనా నమ్ముతారేమో వాళ్ళకైనా చెప్తా అని ఆయన సువార్త ప్రకటించినాడు. కానీ ఏ ఒక్కరు కూడా నోవాహు యొక్క మాట అనేది వినలేదు, లక్ష్య పెట్టలేదు. ఈ రోజులలో విశ్వాసులైనా సరే, అన్యులైనా సరే, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణ ఇచ్చే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఆత్మ రక్షించే దేవుడు, ఆత్మల కాపరి, మన ఆత్మలని దేవుడు కాపాడే దేవుడు, అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించే దేవుడు. మనం అందరం అటువంటి అబోధంలోకి వెళ్ళబోతున్నాము. దయచేసి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. ఇప్పుడు ఇంకో వచనం చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. దేవుని దివ్య శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇప్పుడు ఎవరు ప్రకటించినట్టండి? ఇక్కడ కూడా ఒక వ్యక్తి ప్రకటించినాడంట. నోవాహు దినములలో అవిధేయులైన వారి మీదికి అనగా చెరలో ఉన్న వారి మధ్యలోకి దేవుడు ఏ విధంగా ప్రవేశించాడంటే, ఆత్మరూపిగా దేవుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. అయినా సరే ఎవరు కూడా నమ్మలేదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారి నిజమైన దేవుడు, ఆయననే పాపుల రక్షకుడు, ఆయననే మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైనాడు. మన కొరకే ఆయన యేసు చనిపోయినాడు, మన పాపాల కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, రక్తం కాల్చినాడు, తిరిగి లేచినాడు అని మేము చెప్తున్నాము, వినట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి చెప్తున్నాడు, అయినా వినట్లేదు. నోవాహు దినములలో కూడా అదే జరిగింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. దేవుడు కూడా ఆత్మరూపిగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎవరు కూడా వినలేరు. అందరూ అవిధేయులుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా అవిధేయులుగానే ఉండిపోయినారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఎవరు చెప్పింది వింటున్నావు? నోవాహు దేవుని మాట విన్నాడు, నువ్వు కూడా దేవుని మాట విను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మనము దేవుని చిత్తం చేస్తున్నాము అనే ఖచ్చితమైన నిశ్చయిత మనకుంటే వేరే ఎవరి మాట వినాల్సిన అవసరమే లేదు అసలు. ఈ ఒక్క మాట చెప్పినాకనే నేను వచ్చినాను. నోవాహు కూడా ఎవరి మాట వినలేదు, ఎవరి మాట పట్టించుకోలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా హేళన చేసినా ఆయన అసలు దేవుని మాటని, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టనే లేదు అసలు. సో కాబట్టి లెమెకు అంటే స్ట్రాంగ్ అని మనం చూసినాం కదా. లెమెకు అంటే ఏమి అంటే బలవంతుడు అని అర్థం. 41 యెషయా 41 15 16 వచనం. ఈ సంవత్సరం నా వాగ్దానం. యెషయా 41 15 16 వచనాలు.
కత్తులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నొరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు. జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసి దగ్గర నుండి, అంటే ఒక విశ్వాసిని దేవుడు ఎట్లా తయారు చేయాలి అనుకుంటున్నాడు అంటే, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు, నీవు వాటిని గాలించగా, వాటిని అంటే పర్వతములను కొండలను, పర్వతము అంటే శ్రమలు, కొండలు అంటే శ్రమలు, ఏమున్నా సరే నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. కాబట్టి ఒక విశ్వాసిని దేవుడు ఆత్మీయంగా ఏ స్థాయిలో పెట్టాలి అనుకుంటున్నాడు అనంటే, ఆ యొక్క పర్వతాలని మనము పొట్టు చేసేస్తామంట, ఆ కొండలని పొడి చేసేస్తామంట. పర్వతాలంటే శ్రమలండి, కొండలు అంటే శ్రమలు. ఎటువంటి ఎన్ని విధాల శ్రమలు వచ్చినా ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ శ్రమలన్నింటినీ ఎదిరించే ధైర్యము, సాహసము, సామర్థ్యము ఈ దేవుడు నీకు నాకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. సో ఆత్మీయంగా నువ్వు నేను ఎట్లా ఉండాలి అంటే, ఆ శ్రమలన్నింటినీ పొడి చేసేస్తామంట, పొట్టు చేసేస్తామంట. గాలికి ఎగిరిపోతాయంట అవి. మనం గాలించినా సరే అవి దొరకవు, అవి ఎక్కడో పారిపోతాయి. ఈ సంవత్సరం నా వాగ్దానం నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకు అర్థం కావాలి. పర్వతాలను ఏం చేస్తాను నేను, దాని తర్వాత కొండలను ఏం చేస్తానంట, పొట్టు. పర్వతాలంటే సమస్యలు, కొండలంటే సమస్యలు. ఆ వాగ్దానం నాకు చాలా మటుకు అర్థం కాలేదు, కానీ ఆ అధ్యాయం మొత్తం చదివితే అప్పుడు అర్థమైంది. అంటే దేవుడు నన్ను ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాడు అని అంటే, ఈ పర్వతాల లాంటి సమస్యలు కానీ, అంటే నా సమస్యలు కొండలలాగా నాకంటే ఎత్తుగా ఉన్నాయేమో, అయ్యో వీటిని నేను ఎట్లా ఎదుర్కోగలుగుతాను. నోవాహు ఎదుర్కొన్నాడు, అన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయన అన్ని విధాలమైన పరిస్థితులు ఎదుర్కొని ఆయన దేవుని కొరికే నిలబడ్డాడు. రావాల్సిన టైం వచ్చింది, దేవుడు చెప్పిన టైం మొత్తం అయిపోయింది. నోవాహు ఓడ సిద్ధం చేసిన టైం అయిపోయింది, ఓడ సిద్ధం అయిపోయింది. సో నోవాహుతో పాటు 8 మంది ఆ యొక్క పశువులు కూడా అన్ని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓడ యొక్క తలుపు దేవుడు మూసేసినాడు. అప్పుడు వర్షం రావడం అనేది మొదలైంది. అప్పుడు ప్రజలకు అర్థమైంది, అయ్యో నోవాహు ప్రకటించింది నిజమే, నోవాహు చెప్పింది నిజమే. 2 రోజులు వాన పడ్డది, 4 రోజులు వాన పడ్డది, ఇంకా ఆగలేదు. వారం రోజులు వాన పడ్డది, ఆగకొచ్చింది. నోవాహు చెప్పింది నిజమేమో. 40 రోజులు 40 రాత్రి వాన ఇట్లనే పడితే మనమంతా ఏమైపోతాం? ఎక్కడుంది నోవాహు ఓడ? చూడు, వెతుకు, ఆ ఓడ దగ్గరికి వెళ్దాం పదండి, ఆ ఓడను కనుగొందాం పదండి అని ఈత కట్టుకుంటూ పోయినారు. కొండలన్నీ మునిగిపోతున్నాయి, గుట్టలన్నీ మునిగిపోతున్నాయి, చెట్లన్నీ మునిగిపోతున్నాయి, మహాపర్వతాలన్నీ మునిగిపోతున్నాయి. ఆ ఓడ పైకి వెళ్తుంది, నీళ్ళు ఇంకా పైకి వెళ్తున్నాయి. ప్రజలందరూ కూడా ఆ యొక్క నీళ్లు మొత్తం నోట్లో నుండి లోపలికి వెళ్ళిపోయినాయి, ముక్కులో నుండి లోపలికి వెళ్ళిపోయినాయి, హృదయంలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. అంత లోపలంతా నీళ్ళతో నిండిపోయి గుండె ఆడక ఊపిరి ఆడక ప్రజలందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు టైం ఇస్తున్నాడు. 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించినాడు. అదే 120 సంవత్సరాలు దేవుడు ఆత్మరూపిగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. అయినా సరే ప్రజలు మారట్లేదు, వాళ్ళ హృదయాలు మార్చుకోవట్లేదు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, బలలో పాల్పొందుతున్న నువ్వు నేను ఎట్లా ఉన్నాను? ఆనాడు ప్రజలు ఏ విధంగా అయితే మూర్ఖంగా ఉన్నారో అదే విధంగా నువ్వు నేను కూడా ఇప్పుడు అలాగే ఉన్నామా? చాలా చాలా చాలా. కాబట్టి 7వ అధ్యాయము ఆఖరి వచనం మీరు చదివినారనుకోండి, ఆదికాండము 7వ అధ్యాయము ఆఖరి వచనం చదివితే అక్కడ ఏముంటుందంటే, 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను. 40 రోజులు 40 రాత్రులు కంటిన్యూస్గా వర్షం పడితే 150 రోజులు భూమి మీద నీళ్ళు అట్లనే ఉన్నాయంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా నాకేమనిపిస్తుంది అంటే, ఆ వర్షం పడేటప్పుడు ఎవరైతే ఓడ లోపల ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆలోచించుంటారు, వాళ్ళు ఏ విధంగా ఏమి అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు ఏమి ఆలోచనలు చేసి ఉంటారు అని అంటే, మేమంతా దేవుని చిత్తం చేస్తున్నాము,
దేవుడు చెప్పినట్టు వర్షం పడుతుంది అన్న శబ్దం మాకు వినబడుతుంది. మేమంతా కూడా రక్షింపబడ్డ వాళ్ళము. దేవుడు మమ్మల్ని రక్షించినాడు. 2 రోజులు వర్షం పడ్డది. లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. బహుశా అందరూ నోవాహు దగ్గరికి వచ్చి నోవాహుతో కలిసి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించినారేమో, దేవుని గణపరిచినారేమో, దేవుని ఆరాధన చేసినారేమో. ప్రభువా నీకు వందనాలు, మీ మాటకి లోబడితే నువ్వు మమ్మల్ని కాపాడే దేవునివి, నీ మాటకి లోబడితే నువ్వు మమ్మల్ని రక్షించే దేవునివి, మా జీవితాలు కాపాడినావు, మా ప్రాణాలు కాపాడినావు, మా ఆత్మలను కాపాడినావు. ఓడలో ఉన్న వాళ్ళంతా ఏం చేసినారమ్మా? ఆ వర్షం శబ్దం విని ఆ ఓడ పైకి వెళ్తా ఉంటే ఈ ప్రభువాను మమ్మల్ని కాపాడినావు, మేము క్షేమంగా ఉన్నాం, నాతో పాటు నా కుటుంబం కూడా క్షేమంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వింటే నువ్వు క్షేమంగా ఉంటావు, నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. దయచేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచండి. ఎంతో గొప్ప రక్షణ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. అసలు నోవాహు కాలంలో ప్రజలు తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారంట. భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటను అసలు లక్ష్య పెట్టనే లేదు. బహుశా ఈ రోజు నువ్వు అలా ఉన్నావేమో. లెమెకు ఒక తండ్రిగా తన కుమారుడికి యెహోవా యందు భయభక్తులు నేర్పించినాడు. ఆ కుమారుడు నేర్చుకున్న తర్వాత ఆ భయభక్తులలో నుండి ఆ కుమారుడు తొలగిపోలేదు. తండ్రి మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడి 120 సంవత్సరాలు శ్రమ పడ్డాడు ఆయన. ఇప్పుడు నోవాహు శ్రమ వృధా అయిందండి. క్రీస్తునందు మన ప్రయాసం ఏదైనా సరే అది వృధా కానే కాదు. గుర్తుపెట్టుకోండి. మా చర్చిలో అయితే కొత్తగా సేవకులు వచ్చినారు. సేవకురాలు వచ్చిన తర్వాత సేవకురాలు అందరికీ చాలా ఎక్కువ పని చెప్పేస్తుంది అని చాలామంది యంగ్గా చూస్తేనే లేదు అసలు. సేవకురాలు చాలా ఎక్కువ పని చెప్తుంది మందిరంలో. ఆమె పని అంటే కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఆమె పని మీద పని చెప్తూనే ఉంది. చాలా మంది యోగా మందిరానికి వస్తూనే లేదు. సో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నోవాహు కష్టపడ్డాడు. నోవాహుతో పాటు ఆయన భార్య కష్టపడ్డది, ఆయన కొడుకులు కష్టపడ్డారు, ఆయన కోడళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ ప్రయాసం అనేది వ్యర్థం కాలేదు. వాళ్ళు ప్రయాసం పడి వాళ్ళ ఆత్మలనే కాపాడుతున్నారు, వాళ్ళ యొక్క ప్రాణాలనే కాపాడుతున్నారు, వాళ్ళ యొక్క దేహాలనే కాపాడుతున్నారు. దాని తర్వాత ఆ జలప్రలయం అయిపోయిన తరువాత ఏమి అంటే నీతికి వారసుడు ఆయన. నీతి అంటే యేసు ప్రభు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వినుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటకు లోబడుట ద్వారా నువ్వు నేను ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికే వారసులం అయిపోతాము. ఆ దేవుని యొక్క రాజ్యానికి నువ్వు నేను వారసులం అయిపోతాం, హక్కుదారులం అయిపోతాం. కాబట్టి నోవాహుకి ఉన్న లక్షణాలు, లెమెకుకి ఉన్న లక్షణాలు నీకు నాకు ఉంటే మనము చాలా అద్భుతంగా అంటే ఈ లోకంలో మనము దేవుడి వాక్యం దేవుడి కాక మోకరించండి, ప్రార్థించండి.